మీకు దమ్ముంటే మా సన్నిని ఎదుర్కొంటే చూద్దాం. సత్యం, మీ కోరికల్ని మేము అంగీకరిస్తున్నాం. అన్నయ్య మా సంగతి నీకు తెలియదు. నాకన్నీ తెలుసు, నేను విన్నాను. సరేనా? మిస్టర్ సత్యం, మీ కోరికలను మనస్ఫూర్తిగా మేము అంగీకరిస్తాం. రెక్కల ముక్కలు చేసుకొని కష్టపడే శ్రమజీవులు మీ కడుపు కొట్టు కోట్ల రూపాయలు సంపాదించిన ఆ పాపం ఊరికినే. అయినా శ్రామికుల తాలూకా సంక్షేమం, యాజమాన్యం తాలూకా లక్ష్యం కావాలి. ఫ్యాక్టరీ తాలూకా అభివృద్ధి, శ్రామికుల తాలూకా జయం కావాలి. అప్పుడే ఇద్దరం సంతోషంగా ఉంది. రాజేష్ గారు, యజమానులంటే రక్తం పీల్చే రాబందులు అనుకున్నాను, కానీ వారిలో కూడా మానవత్వానికి ప్రాణం పోసే మీలాంటి వారు ఉంటారని మిమ్మల్ని చూసాక అర్థమైంది. మీ ఔదార్యానికి మా కార్మికులకు ఎన్నడూ మర్చిపోదు సార్, ఎన్నడూ మర్చిపోదు. వెళ్ళొస్తాను సార్. అన్నయ్య నువ్వు తొందరపడుతున్నావు అన్నయ్య. కొన్నాళ్ళు వాళ్ళని సమి చేయనిస్తే కడుపు మాడి చచ్చినట్టు లొంగిపోయేవాళ్ళు. ప్లీజ్ 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 సీటర్ ప్లీజ్. చూడు కుమార్, ఇలాంటి సమయంలో మనం వాళ్ళ మీద చూపించాల్సింది ద్వేషం కాదు, ప్రేమ. అన్నయ్య కుమార్, పీపుల్ ఆర్ జడ్జ్డ్ బై హౌ వి సీ దెం, డోంట్ ఓవర్ థింక్ ఇట్. అయినా మనం వాళ్ళని ఎలాగైతే చూస్తామో వాళ్ళ కంటికి మనం కూడా అలానే కనిపిస్తాం. అన్నయ్య సత్యం మాటలు వరకు ఉన్నాయి కాబట్టే సరిపోయింది. అదే చేతల వరకు వస్తే నష్టపోయేది మనమే. హలో రాజేష్ గారు, కంగ్రాచులేషన్స్. ఎందుకు? మందు తాగుతున్నదిగా? కాదు, సమ్మె పరిష్కారం చిటికలో పరిష్కరించినందుకు. ఓ అదా, దానికే ఉంది. ఇట్స్ వెరీ సింపుల్ షాప్. ఈ విషయం మీకు చాలా సింపుల్ గా ఉండొచ్చు, కానీ ఈ రోజు మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది పేదలు సంతోషిస్తున్నారు. ఆఫ్ కోర్స్ ఇట్స్ వెరీ సింపుల్ టు. కానీ శాంతి, మనిషి అన్నాక తోటి మనిషికి మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. మనకు చేతనైన ఎంతో కొంత సహాయం చేయాలి. అదే మానవ ధర్మం. ఇంత మంచిగా మనుషున్న మీరు అసలు ఎందుకలా తయారయ్యారు? కార్చిచ్చులా కలచ వేస్తున్న నా గతాన్ని మర్చిపోవాలంటే ఇది తప్ప, ఇది తప్ప, ఇది తప్ప వేరే గచ్చంత్రం లేదు. ఇది తప్ప వేరే గచ్చంత్రం లేదు. అయినా రెండింటికి పెద్ద తేడా లేదు శాంతి. జరగాల్సింది ఏదైతేనే అంతులేని ఆవేదన, అర్థం కాని ఆరాధన. మీకు అభ్యంతరం లేకపోతే మీ గతాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వద్దు శాంతి, వద్దు. ప్లీజ్ ప్లీజ్, తెగిన నా హృదయ వీర తంత్రులను ఇంకా తెంచాలని చూడదు. ప్లీజ్ ప్లీజ్. అయినా జరగాల్సిన అన్యాయం ఎప్పుడో జరిగిపోయింది. నువ్వు అనుకున్నట్టు బాధను పంచుకుంటే భారం తగ్గిపోతుంది, బాధను పంచుకుంటే భారం తగ్గిపోతుంది. నేను సృజన మనస్ఫూర్తిగా ఒకరినొకరు ప్రేమించుకున్నాం. భవిష్యత్తు కోసం ఎన్నో ఎన్నో కలలు కన్నా, కానీ ఆ కలలన్నీ కలలుగా, కన్నీటి చల్లులుగా మిగిలా. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యం లేని సృజనలు నీ ఇంటి కోడలుగా మా నాన్న అంగీకరించండి. ఆస్తి, అంతస్తు, ఐశ్వర్యాన్ని విడిచి తానే సర్వస్వాన్ని వెళ్ళారు. కానీ ఇంతలో మా నాన్న పంపించిన కిరాయి రౌడీలు
సృజన తాలూకు శీలాన్ని దోచుకుంటాను. ఎంతో ఆవేదనతో ఆతృతతో వెళ్ళిన నాకు గుండెలు పగిలేలా రోదన వినిపించింది. ఆఖరికి ఇదే చేతుల్లో నా సృజన కళ్ళు మూసి. అందుకే నా సృజనను మర్చిపోలేక అందుకే ఈ మందుకు బానిసయ్యా. మీకు తీరని అన్యాయం జరిగింది రాజేష్ గారు. అందుకని బాధలు మర్చిపోవడానికి మీరు ఎన్నుకున్న దారి సరైంది కాదు. నువ్వేమైనా కొత్త దారి చూపిస్తావా? అలానే కాదు, మీ ప్రేమను వేరే అమ్మాయికి పంచండి. అప్పుడు మీ సుజన ఆత్మ శాంతిస్తుంది. నా సృజన ఆత్మశాంతి కోసం, నా మనశ్శాంతి కోసం ఏ శాంతి వస్తుంది? ఈ జీవితానికి అశాంతతే తప్ప ప్రశాంతత అనేదే లేదు. ఏమో, మీకు శాంతినివ్వడానికి ఏ శాంతి ఎదురుగుంటే ఉంది ఎవరికి తెలుసు? ఆ శాంతి ఈ శాంతి అయితే. రాజేష్ గారు, సారీ ఏదో అమ్మాయి గారికి జస్ట్ జోక్ చేశాను అంతే. బాయ్.